జై శ్రీరామ్. రావణాసురుడు క్రుద్ధుడైపోయాడు. కన్నులు జ్యోతులైపోయాయి. ఆ రుద్రకర్ముడు నన్ను దహించివేసేలా చూస్తూ నా ప్రభావము తెలియక నన్ను చంపివేయవలసిందని ఆజ్ఞాపించినాడు. అప్పుడు అతని తమ్ముడు విభీషణుడనేవాడు నన్ను చంపకూడదని చెప్పినాడు. ఆ విభీషణుడు మహాబుద్ధిమంతుడు. దూతను ఎంతమాత్రమూ చంపకూడదు, వదిలిపెట్టవలసింది అని, దూతను చంపివేయడం రాజధర్మానికి విరుద్ధమని, అట్లా చేయకూడదని చెప్పినాడు. అంతేకాదు, హితము చెప్పిన దూత తన ప్రభువు చెప్పిన మాటలనే చెబుతాడు. ఓ అన్నా, నీవు అతుల పరాక్రమవంతుడవు. దూత ఎటువంటి అపరాధము చేసినప్పటికీ చంపకూడదు అని శాస్త్రాలు చెబుతున్నవి. నీవు వీడిని చంపవద్దు, వికృత రూపుని చేసి పంపించి వేయవచ్చును అని చెప్పినాడు. ఇట్లా విభీషణుడు చెప్పిన మాటలు విని రావణాసురుడు నా తోకకు నిప్పు ముట్టించి కాల్చివేయవలసిందని ఆజ్ఞాపించినాడు. అంతటా రాక్షసులు జనపనార వస్త్రాలు, చిరిగిపోయిన గుడ్డపీలకలు నా తోకకు చుట్టి నూనెతో తడిపినారు. నన్ను పగ్గాలతో కట్టివేసి కట్టెలతో కొడుతూ, పిడికిళ్లతో పొడుస్తూ నా తోకకు నిప్పు ముట్టించినారు. అంతటా నన్ను ఆ రాక్షసులు లంకాపట్టణ ద్వారము దగ్గరకు తీసుకుని పోతూ రాజవీధిలో అందరికీ నా గురించి తెలిసేటట్లు చాటించినారు. నాకు అప్పుడు కోపము వచ్చింది. నా మహదాకారాన్ని కుంచించినాను. కట్టివేసిన తాళ్లన్నీ కుప్పకూలినాయి. మళ్ళీ పర్వతాకారము ధరించాను. ఆ పట్టణ ద్వారానికి అమర్చిన ఇనుప గుదియలను ఊడబీకి రాక్షసులందరినీ చంపివేశాను. అమిత వేగముతో ఆ పట్టణ ద్వారము మీదకు ఎగిరాను. ప్రళయకాలాగ్నిహోత్రము ప్రజలను దహించి వేసేటట్లుగా నేను నిర్భయముగా లంకా పట్టణ బహిర్ద్వారాలకు, కోట బురుజులకు, వివిధ గృహాలకు మండుతున్న నా తోకతో నిప్పండించాను. లంకా పట్టణమంతా తగులబడిపోయింది. నేనప్పుడు సీతాదేవి కూడా దగ్ధమైపోయిందేమోనని దిగులు పడ్డాను. రామకార్యమంతా వ్యర్థమైపోయిందేమోనని భయపడ్డాను. అయితే ఆకాశంలో తిరుగుతున్న చారుణులు సీతాదేవి తగులపడిపోలేదు, ఆశ్చర్యము అని చెప్పుకుంటున్న మంగళకరమైన మాటలు విన్నాను. సీతాదేవి చెక్కు చెదరకుండా ఉందని విని సంతోషపడ్డాను. తోక మండుతూ ఉన్నప్పటికీ ఆ మంటలు నన్ను ఏమాత్రమూ దహించలేదు. అప్పుడు నాకు అనేక శుభ నిమిత్తాలు తోచినవి. నేనంతటా మళ్ళీ సీతాదేవి దగ్గరకు పోయి ఆమెను మళ్ళీ చూశాను. ఆమె అనుజ్ఞ తీసుకుని అక్కడి నుంచి అరిష్ట పర్వతము మీదకు వచ్చాను. సముద్రము దాటి మిమ్ములను చూస్తున్నాను. ఆ రామప్రభువు ప్రభావం వల్లను, మీ అందరి అనుగ్రహము వల్లను మన ఏలిక సుగ్రీవుడు పంపించిన పని చేయగలిగాను. ఇక ఇప్పుడు ఏమి చేయవలసింది మీరు ఆలోచించవలెను అని హనుమంతుడు చెప్పినాడు. జై శ్రీరామ్.